కూడా జరగాలని రాశాను. అంటే విక్టిమ్ కానీ అక్యూజ్డ్ కానీ ఉంటారో వాళ్ళని మహిళా కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఒక 5-6 ఇయర్స్ వరకు కాల వ్యవధి జరుగుతూ ఉంది. తక్కువ టైంలో దానికి శిక్షలు అనేవి పడాలి, క్లోజ్ అయిపోవాలి. ఆ విధంగా చేయాలండి. అదేవిధంగా జరిగింది. మొదటిగా ఏంటంటే గ్రామ స్థాయి మండల స్థాయి వరకు అవగాహన అవసరం ఐటీ యాక్ట్ మీద. ఇప్పుడు ప్రస్తుతం అవగాహన కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయాలి. ఆ బృందాలను ఏర్పాటు చేసడం అనేది ఎన్జిఓస్ కంటే బాగుంది. నేరస్తులుగా త్వరగా శిక్షించబడాలి, నేరస్తులకి త్వరగా శిక్షలు పడాలి. నెక్స్ట్ దానికి 2015 ఆ యాక్ట్లో మరి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నీడెడ్ అనే దాని మీద సపోర్ట్ సర్వీసెస్, దానికి ఇంతకుముందే సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయంటే VCPCs, MCPCs, టోల్ ఫ్రీ నంబర్ 1001098, 19301008, CWCs and DCPUs, HTU, Education, SJPU, SCPCR, NCPCR and DLSA, SLSA, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ICPSS, NGOs ఆల్రెడీ తెలంగాణలో 7-8 డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే NGOస్తో కలిసి ఇక్కడ డిస్కషన్ చేస్తాం. అది అట్లా అడ్రస్ చేద్దాం. ఎలాంటి జరుగుతున్నాయి, వ్యభిచారాలు ఎలాంటి జరుగుతున్నాయి, ఎలా ఆపాలి, ఏ విధంగా జరుగుతున్నాయి, సోషల్ మీడియాకి ఏం రోల్ ఉన్నాయి, ఆన్లైన్ గేమింగ్లో ఏం రోల్ ఉన్నాయి, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏం రోల్ ఉన్నాయి, దానికి సంబంధించి మనం ముఖ్యంగా ఇక్కడే చర్చ చేస్తున్నాం. అది చర్చించి ఏమేమి చేస్తే అది తగ్గుతుంది, లేదా మనము ఎట్లా ఇంటర్నెట్ రెస్పాన్సిబుల్గా వాడతాము, ఎలా పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తాము, ఎలా సేఫ్గా వాడాలి, ఇంటర్నెట్ సేఫ్గా వాడాలి, దాని గురించి మనము ఎలా ముందుకు తీసుకెళ్తాం. దానికి సంబంధించి ఈరోజు నిన్న 2 రోజులు ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. తర్వాత మన గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఏ సపోర్ట్ సర్వీస్ ఉన్నాయి చాలామందికి తెలియదు. చాలా రకరకాల సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనం డిస్కషన్ చేస్తున్నాం. అది డిస్కషన్ చేసి అది ముందుకు తీసుకెళ్ళి కమ్యూనిటీలో పిల్లలతో అది చెప్తాము. ఈ సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి, ఇది లీగల్ సిస్టమ్ ఉన్నాయి, ఈ యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అది మీరు అందరికీ చెప్పి అది అవగాహన పెంచుతాం. సో దిస్ ఈజ్ ఇన్ నట్సెల్, దిస్ ఈజ్ ఇన్ సమ్మరీ ఆఫ్ దిస్ ఈవెంట్. మేము ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం కూడా ప్రివెన్షన్ ఆఫ్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని. ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో డెవలప్మెంట్, టెక్నాలజీ వల్ల డెవలప్మెంట్ ఎంత వస్తుందో ప్రాబ్లం కూడా అంతే లెవెల్లో ఉంటుందని చెప్పేసి మనం నమ్ముతాము, మనం చూస్తున్నాం కూడా డైరెక్ట్. సో ఇట్స్ బేసిక్ మోస్ట్ వల్నరబుల్ కేటగిరీ ఎవరు ఉంటున్నారు అంటే టెక్నాలజీ వల్ల, వీటి వల్ల మెయిన్గా మనం పిల్లలు అని మాట్లాడుకుంటున్నాం. సో పిల్లలు చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంటారు. దెర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అగేన్స్ట్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఇన్ ఆన్లైన్. సో ఆన్లైన్లో చూసుకుంటే కనుక మనకి ఆన్లైన్ గ్రూమింగ్ నుంచి స్టార్ట్ అయ్యి స్టాకింగ్, బుల్లింగ్, రకరకాల విధాల వల్ల పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు. సో చాలా ఇన్సిడెన్సెస్లలో ఈ పిల్లలు జస్ట్ ఆన్లైన్ ట్రామా వల్ల సూసైడ్ చేసుకునే ఇన్సిడెన్సెస్ కూడా మనం చాలా చూడడం జరుగుతుంది. సో దీన్ని తగ్గియాలి అని అనుకుంటే డెఫినెట్లీగా మన అందరి రెస్పాన్సిబిలిటీగా, ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ మేము గ్యాదర్ అయిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ చైల్డ్ సేఫ్ ఆర్గనైజేషన్స్, NGOs అందరం కూడా తెలంగాణ స్టేట్ నుంచి గ్యాదర్ అవ్వడం జరిగింది. సో మేమందరం కూడా ఒక ప్లాన్ డెవలప్ చేసుకుంటూ ఫర్దర్గా ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఇలాంటి అవుట్కమ్ని తీసుకురావాలి. సో ఏదైనా అబ్యూజ్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా మనం తగ్గించవచ్చు, ఒక డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఒక మాధ్యమాల నుంచి కానీ. సో అన్ని రకాలుగా ఏవైతే సోర్సెస్ వాళ్ళకి అబ్యూస్ చేయడానికి, ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి దారులు ఉన్నాయో వాటన్నిటిని తగ్గిస్తూ పిల్లలకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్లో పిల్లల్ని సేఫ్గా ఉంచాలి అనేది మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం.